హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిలక్ష్మి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు బేకరీ స్టైల్లో దొరికే స్పంజ్ కేక్, ఎగ్తో చేసిన స్పంజ్ కేక్. సో ఎలా ఉంది ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి, ఏమేమి కావాలో మొత్తం లైన్గా చూపించేస్తాను, అన్నీ చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ హైలో కాకుండా పూర్తి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని, మీకు అందుకే నేను మంట ఆన్ చేసి చూపించాను, ఎందుకంటే పూర్తి లోలో పెట్టుకోవాలని చెప్పి. దాని మీద మనం ఎందులో అయితే కేక్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కేక్ చేసినప్పుడు కూడా ఎలా చేసాం, ఎందులో చేసాం అనేది మీకు చెప్పాను. సేమ్ అదే ప్రాసెస్లో పెట్టుకొని మనం ఇప్పుడు కేక్ చేసుకోవడానికి ప్రీహీట్ చేసుకుంటున్నాం. అంటే అరౌండ్ ఎంతసేపు, 10 to 15 minutes. మన కేక్ చేసుకోవాలంటే మస్ట్గా కావాల్సినవి ఏంటంటే మెజర్మెంట్ కప్స్. మన దగ్గర మెజర్మెంట్ కప్ లేకపోతే ఒకటే బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని అన్ని వాటితోనే మెజర్మెంట్ చేసుకోవాలి. అండ్ నాకు 3 గుడ్లు కూడా కావాలి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని, ఎందులో అయితే కేక్ మిక్స్ చేయాలనుకుంటున్నా ఆ బౌల్లో స్టాండ్ పెట్టుకొని, ఆ స్టాండ్లో మైదా పిండి 1 కప్ వరకు నేను యాడ్ చేశాను. చూసారు కదా, అది 1 కప్ ఆఫ్ మెజర్మెంట్ కప్ అది. అందులో యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, ఆ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, మనకి ఏ కిరాణా షాప్స్లో అయినా, ఏ స్టోర్స్లో అయినా, సూపర్ మార్కెట్స్లో అయినా బేకింగ్ పౌడర్ అంటే దొరుకుతుంది. బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్న తర్వాత, నాకైతే చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. బేకింగ్ సోడా కూడా నేను యాడ్ చేశాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 స్పూన్. చూసాక నేను 1/2 స్పూన్ చూపించాను. మెజర్మెంట్ స్పూన్స్ లేకపోతే మీరు మామూలు స్పూన్లో కూడా 1/2 వేసుకోండి. 1 వేస్తారు కదా బేకింగ్ సోడా, ఆ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేస్తాం కదా, అందులో 1/2 బేకింగ్ సోడా వేసుకోవాలి. మొత్తం ఈ డ్రై పౌడర్ని మొత్తం నీట్గా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత 1/2 కప్, ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటే 1/2 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని, మనం బ్లెండర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి మిక్సీ యూజ్ చేస్తాం. మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీలో షుగర్ని పౌడర్గా చేసేసుకున్న తర్వాత 1/2 కప్, 1/2లో 1/2 అంటే మనకి అరౌండ్ ఒక 1/4 కప్ అనుకోండి. 1/4 కప్పు ఆయిల్, నేనైతే రిఫైండ్ ఆయిల్ యూజ్ చేశాను. ఏ ఆయిల్ అని యూజ్ చేయొచ్చు, పల్లి నూనె తప్పితే. ఇప్పుడు నేను దీనికి సరిపడేట్టుగా 3 ఎగ్స్ని యాడ్ చేసేసుకొని మిక్సీకి పెట్టేసుకుంటున్నాను. ఎగ్స్తో పాటు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వెనిలా ఎసెన్స్ వల్ల మనకు ఒక మంచి ఫ్లేవర్ అండ్ ఎగ్ తాలూకా నీచు స్మెల్ అనేది రాదు. అండ్ క్లాసిక్ కేక్ కాబట్టి మనకు వెనిలా ఎసెన్స్ అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని సాఫ్ట్ బ్యాటర్లా, చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఆ బ్యాటర్ వచ్చినంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకొని పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మిక్సీ చేసిన బ్యాటర్ అంతా వేసేసుకొని, విస్కర్తో అయితే విస్కర్, లేదంటే మన దగ్గర స్పాచులా అంటే స్పాచులాతో మిక్స్ విస్కర్తో చేసుకున్న వాళ్ళైతే ఒకటే డైరెక్షన్లో చేసుకోవాలి, ఎక్కువ డైరెక్షన్లో చేయకూడదు. స్పాచులాతో చేసుకున్న వాళ్ళు మిక్స్ చేసుకోవాలి అనుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్, నేను ఆల్రెడీ ముందు ఎగ్లెస్ కేక్ చేసినప్పుడు అందులో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ చెప్పాను, అలా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని, మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. బ్యాటర్ అనేది చూసారా, నేను వేస్తుంటే రిబ్బన్ ఫార్మేట్లో ఎలా వస్తుందో అలా వచ్చినంత వరకు మిక్స్ చేసుకోవాలి, ఎక్కువ మిక్స్ చేసుకోకూడదు. అది పక్కన పెట్టేసుకుందాం. మనం కేక్ మౌల్ తీసుకొని, కేక్ మౌల్కి ఫుల్గా ఆయిల్ గ్రీస్ చేసేసుకున్న తర్వాత బటర్ పేపర్ పెట్టేసుకొని, బటర్ పేపర్ మొత్తం నీట్గా కవర్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ మీద మైదా వేసుకొని, మైదాతో మొత్తం, నా ముందు వీడియోలో బటర్ పేపర్ లేకుండా ఉంటుంది, ఈ వీడియోలో నేను బటర్ పేపర్ చెప్పాను. సేమ్ అందులో మొత్తం మైదాతో స్క్రీజ్ చేసేసుకొని చేసుకోవచ్చు, ఒకవేళ ఇది లేదనుకున్న వాళ్ళు. ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా అందులో యాడ్ చేసేసుకొని, చూసారు కదా రిబ్బన్లో ఎలా పడుతుందో అలా రావాలి. కరెక్ట్ బ్యాటర్ వచ్చిందంటే అదే మనకి ఐడెంటిఫికేషన్.
సో బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసేసుకొని మనం ఆల్రెడీ 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ పెట్టుకున్నాం కదా, అందులో అయితే ఇప్పుడు ఇది పెట్టేసుకోవాలి. అందులో పెట్టేసుకొని సైడ్స్ ఎక్కడ స్టిచ్ అవ్వకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సైడ్ ఎప్పుడూ స్టిచ్ అవ్వకూడదు, ఎందుకంటే సైడ్ స్టిచ్ అయితే మనకి అది ఎలా అయిపోతుంది అంటే మనకి సైడ్స్ మాడిపోతే మధ్యలో బేక్ అవ్వదు. కేక్ ఎప్పుడు మనకు మధ్యలో బేక్ అవ్వకపోతే దాని టేస్ట్ అస్సలు బాగోదు, మనకు తెలిసిందే కదా. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ పెట్టుకోవాలి. 30 to 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక్కసారి తీసి చెక్ చేయండి, బట్ 10 సార్లు తీసి చెక్ చేయకండి. కేక్ కరెక్ట్గా బేక్ అవ్వదు, టేస్ట్ రాదు. ఒక 30 to 35 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుంటారు. మూత పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా 50 మినిట్స్ కేక్ బేక్ అయితే, నాకైతే 50 మినిట్స్ టైం పట్టింది. చాలామందికి 40 మినిట్స్ అవ్వచ్చు, 45 మినిట్స్ కూడా అయిపోవచ్చు. 35 మినిట్స్ దాటాక మ్యాక్స్ 50 మినిట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత అది కూల్ అయ్యాక డీమోల్డ్ చేసుకొని నేనైతే ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా కట్ అయిందో, ఎంత స్పంజీగా, ఎంత టేస్టీగా, నాకైతే ఆసమ్ నేను బటర్ పేపర్ తీసి కూడా మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడైతే నా కేక్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది. అండ్ నాది ఆల్రెడీ ముందు వీడియో అయితే ఎవరైతే వాచ్ చేస్తుంటారో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.